అమ్మా, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు ఆ లోన్ కోసం అలా తిరుగుతూనే ఉన్నారు. ఎవరిచ్చేస్తారమ్మా, జీతం తక్కువ, అవసరాలు ఎక్కువ, రోజు వెళ్ళి రావడమే అవుతుంది. ఉండమ్మా, వచ్చారు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంకెవరితో? మా అమ్మతో. ఎందుకు ఇంట్లో విషయాలు చెప్తున్నావు? ఎందుకు చెప్పకూడదు? నేనేం పరాయి వాళ్ళకి చెప్పుకోలేదు మన బాగోతాం. మా అమ్మకే చెప్పుకున్నాను. చెబితే మీ అమ్మ మన అవసరాలు తీరుస్తారా? పోనీ ఏదైనా సలహా ఇస్తారా? చూడు, ఏ కష్టమైనా సరే మనకి సాయం చేసే పరిస్థితిలో ఉన్నవాళ్ళకి చెప్పాలి, లేదా మనకు ఒక సలహా ఇచ్చేవాళ్ళకి చెప్పాలి. ఏదైనా మనమే చూసుకోవాలి. నువ్వు ఇలా అందరితో కాకుండా నాతో కూర్చొని మాట్లాడితే ఒక మార్గం దొరుకుతుంది. సరేలేండి, ఇంటికి వెళ్ళిన పని ఏమైంది? భార్యాభర్తలు కలిసి మాట్లాడుకుంటే ఎలాంటి సమస్యలకైనా ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది.